బాధ్యతలు పెరుగుతాయి. నా మాట విని ఎస్ఐపిని ప్రారంభించు. ఎస్ఐపినా? డబ్బుని జాడీల లోపల పెట్టి ఎప్పుడైనా పెంచగలుగుతామా? ఈ జాడీలలో ఊరగాయలు తయారవుతాయి, డబ్బులు కాదు. అయితే మనం మన డబ్బుకి ఇలాంటి జాడీల నుంచి స్వేచ్ఛనిద్దాం. ఇంకా ఆ డబ్బులని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం. మ్యూచువల్ ఫండ్ లో పెట్టిన పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. స్కీమ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ చదవండి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. స్కీమ్ కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ని జాగ్రత్త. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్స్ కి లోబడి ఉంటాయి. స్కీమ్ కు సంబంధించిన దస్తావేజులన్నింటినీ జాగ్రత్తగా చదవండి. చూశారు కదా, మ్యూచువల్ ఫండ్స్ కొంతమంది సహీహే అంటారు అండ్ ఇంకొంతమంది నహీహే అంటారు. మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఉంటుంది, రివార్డ్ ఉంటుంది అండ్ మీ పెట్టుబడి అనేది మార్కెట్ రిస్క్ కి అనుగుణంగా ఉంటుంది అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉంటారు. అది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో చెప్తా ఉంటారు. ఓకే, అయితే అసలు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా, అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ వీడియో నుంచి మీకు మ్యూచువల్ ఫండ్స్ మీద వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. సో వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఈ వీడియోలో నేను 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పబోతున్నాను. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు, మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వాటి యొక్క రిస్క్ రివార్డ్ రేషియో గురించి కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. నెంబర్ 1, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? వెరీ సింపుల్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి మ్యూచువల్గా ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తేనే అది మ్యూచువల్ ఫండ్ అవుతుంది. మనం ఒక టాటా అనే ఒక గ్రూప్లో మనం మనీ పెడతాం అండ్ మనీ పెడితే ఆ టాటా గ్రూప్ ఏం చేస్తుంది అంటే, ఆల్రెడీ స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన కొంతమంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు. ఇలా కొంత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసే కొంతమంది వ్యక్తుల్ని ఫండ్ హౌస్ మేనేజర్స్గా పెడతారు అండ్ ఆ వాళ్ళు మన మనీతోని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. తిరిగి వచ్చిన రిటర్న్స్లో తను కొంత కమిషన్ ఛార్జ్ చేస్తారు. మరి వీటిలో వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, వెరీ సింపుల్. స్టాక్ మార్కెట్లో మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకుండా ఇండైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసి మీరు రిటర్న్స్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవచ్చు. సో అదే అడ్వాంటేజ్. మ్యూచువల్ ఫండ్స్లో మీకు నెంబర్ ఆఫ్ షేర్స్లో మీకు కూడా ఒక షేర్ ఉంటుంది, అది కూడా ఒక పార్షియల్ షేర్ ఉంటుంది. ఓకే, సో అది మ్యూచువల్ ఫండ్స్లో మీరు పెట్టుబడి పెట్టడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్. నెంబర్ 2, మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు, చాలా మందికి వచ్చే డౌటే ఇది. ఎందుకు డైరెక్ట్గా ఒకటే మాట చెప్తాను. మార్కెట్లో యూనిట్ ప్లాన్ తప్ప, లైక్ ఎల్ఐసిలో ఏదైనా సరే నాన్ యూనిట్ లింక్డ్ ప్లాన్స్ ఉంటాయి మనకి. అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుకున్న మీకు ఫిక్స్డ్ రిటర్న్స్ ఇచ్చే గ్యారంటీడ్ ప్లాన్స్ ఉంటాయి. వీటన్నిటిని మీరు ఆన్లైన్లో కంపేర్ చేయండి. మీరు ఏ కంపెనీకైనా వెళ్ళండి, సార్ నాకేం అవసరం లేదు, నేను మనీ పెడతాను, 8.5% ఆర్ 9% రిటర్న్ ఇచ్చే ఏదైనా ఒక ఫండ్ ఉంటే అది గ్యారంటీగా నాకు ఇస్తాను అంటే నేను ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను సార్ అని చెప్పి ఎవరైనా సరే IRR ఇస్తారేమో అడగండి ఒకసారి. ఎవరు మ్యాక్సిమం అందరూ మనకి ఇచ్చేది 5%, 6% అండ్ కొంతమంది అయితే 4.5%. ఇలా అతి తక్కువ ధరలోనే మనకి ఈ పాలసీ రిటర్న్స్ ఉంటాయి. మరి వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ అనేది ఫ్యూచర్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బట్ ఆ టైంకి అది అసలు ఏమీ కాదు. ఎందుకంటే మన ఇండియాలో ఉండే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 6%. లాస్ట్ ఇయర్ ఉన్న ప్రోడక్ట్ వాల్యూ ఈ ఇయర్ ఉన్న ప్రోడక్ట్ వాల్యూ ఒకటి కాదు. అండ్ దాన్ని కానీ కంపేర్ చేసుకుంటే 6% వేరీ ఉంటుందని గవర్నమెంట్ చెప్తుంది. కానీ బయట ప్రోడక్ట్స్ ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నాయి, దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. మరి ఈ ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి అంటే మన ఫండ్ కూడా ఎవ్రీ ఇయర్ 6% అనేది మనకు గ్రో అవుతూ వెళ్ళాలి. బట్ ఆ గ్రోత్ అనేది లేకపోతే ఆ తర్వాత మనకి ఎంత వచ్చినా సరే మనకి నెగిటివ్ రేట్. మరి యూలిప్ ప్లాన్ అంటే ఏంటి, వీటి గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. మరి ఇంకెందులోని రావా అంటే ఎందులోని రావండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎందులోని రాదు అంత హయ్యర్ రిటర్న్స్. ఓన్లీ మనకి మ్యూచువల్ ఫండ్స్లోనే వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకో రకంగా వచ్చే అవకాశం ఉందండి, అది రియల్ ఎస్టేట్. ఎవ్రీ మంత్ ఒక్కొక్క స్క్వేర్ యార్డ్ నాకు రిజిస్టర్ చేస్తారా అంటే ఎవరు రిజిస్టర్ చేయరుగా. సో అదనమాట మెయిన్ రియల్ ఎస్టేట్లో ఉండే డిసడ్వాంటేజ్. ఏదైనా లోన్ తీసుకొని వచ్చి మనం ల్యాండ్ కొన్నాం అనుకోండి, అఫ్ కోర్స్ అది మనకి నెగిటివ్ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు అర్థమైందా అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు అనేది? మీకు ఒక మంచి రిటర్న్స్ లైక్ 12% నుంచి 25% వరకు కూడా మీకు గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్లో. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవేవైతే బెటర్ రిటర్న్స్ ఇచ్చాయో వాటన్నిటికీ సంబంధించిన స్క్రీన్ షాట్స్ అనేవి ఇక్కడ పెడతాను. టాప్ ఫండ్స్ అంటే వీటిలో ఇన్వెస్ట్ చేయమని కాదు, రికమెండేషన్ కాదు, జస్ట్ మీకు ఆ మ్యూచువల్ ఫండ్ ఎలా గ్రో అయ్యాయో మీకు చూపించడానికే చెప్తున్నాను. మరి మంచి మ్యూచువల్ ఫండ్ ఏంటి అది చెప్పంగా? ఇంపాసిబుల్, అది మాత్రం చెప్పండి. మరి మంచి మ్యూచువల్ ఫండ్ ఏముంది చెప్పండి, పెట్టేస్తాం అని మీలో చాలా మంది అడుగుతారు. సో అది అంత ఈజీగా చెప్పేది కాదు. అండ్ మన సిరీస్ ఆఫ్ వీడియోస్ చూస్తే డెఫినెట్గా మీకు క్లారిటీ వస్తుంది ఎలాంటి మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవాలి అనేది. నో ప్రాబ్లం, విల్ డిస్కస్ ఇట్ లేటర్. నెంబర్ 3, మ్యూచువల్ ఫండ్స్. అసలు ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి?
నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయండి. అయితే అందులో ఒక 8 డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాటికి సంబంధించిన రిస్క్ రివార్డ్ రేషియో కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెంబర్ 1 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. అంటే ఈ మ్యూచువల్ ఫండ్లో పెట్టిన పెట్టుబడి అంతా కూడా మనకి కేవలంగా ఈక్విటీలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు, వేరే ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేయరు. అండ్ వీటి నుంచి వచ్చే రిస్క్ అండ్ రివార్డ్ రేషియో కానీ చూసుకుంటే రిస్క్ అనేది హైగానే ఉంటుంది, రివార్డ్ కూడా హైగానే ఉంటుంది. నెంబర్ 2 బాండ్స్. సో ఈ బాండ్స్ ఎలా ఉంటాయంటే ఫిక్స్డ్గా ఉంటాయి అనమాట. సో అది 5% కావచ్చు, 6% కావచ్చు, 7% కావచ్చు. వీళ్ళు ఏదైతే కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారో సింపుల్గా నోట్ పెట్టుకొని అప్పు ఇచ్చినట్టేనండి మన భాషలో చెప్పాలి అంటే. సో దాన్నే ఈ బాండ్స్ అంటారు. ఈ బాండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి లో రిస్క్ లో రివార్డ్, ఎందుకంటే ఇవి ఫిక్స్డ్గానే చెప్తే ఎంత % ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అనేది. నెంబర్ 3 మనీ మార్కెట్. అండ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ టైపే. అండ్ అలాంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఎక్కువగా ఈ మనీ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్. మీరు 1992 స్కామ్ చూస్తే మీకు ఆ మనీ మార్కెట్ అంటే ఏంటో అర్థమైపోతుంది. సో బ్యాంక్స్కి కానీ ట్రెజరీ ఫండ్స్ కావాలి అనుకున్నా సరే ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఇంత ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పేసి వీళ్ళైతే మనీ అయితే అక్వైర్ చేసుకుంటారనమాట. ఓకే, సో ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకి మార్కెట్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇండెక్స్ ఫండ్స్. సో మనకి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లైక్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఇలాంటి ట్రేడెడ్ ఫండ్స్ ఉంటాయి చూసారు కదా, ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. వీటిల్లో కూడా మనకి ఇన్వెస్ట్ చేస్తాయి ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్. నెక్స్ట్ సెక్టార్ బేస్డ్ ఫండ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో నెక్స్ట్ ఏం బాగా గ్రో అవబోతుంది అంటే ఫార్మా సెక్టర్ బాగా గ్రో అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి, ఫార్మా సెక్టార్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెలెక్ట్ చేసుకుంటాను, వాటిల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను. వీటిని సెక్టార్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఆఫ్ కోర్స్ అవి కూడా ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అంటే లైక్ బ్యాంకింగ్లోని, ఆటోలోని, ఫార్మాలోనే చేస్తారు కదా, ఇక్కడ కేవలంగా ఫార్మాలోనే చేస్తారు, లేదంటే బ్యాంకింగ్లోనే చేస్తారు, ఎన్బిఎఫ్సిలోనే చేస్తారు, అలా అనమాట. నెక్స్ట్ బ్యాలెన్స్డ్. సో వీటిని హైబ్రిడ్ అంటారు, బ్యాలెన్స్డ్ అంటారు. వీటిలో ఏం చేస్తారంటే బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, అండ్ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా రకరకాల ఇన్స్ట్రుమెంట్స్లో వీళ్ళు ఈ యొక్క ఫండ్ అనేది సర్దుతారనమాట. గోల్డ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు రకరకాలుగా. నెక్స్ట్ గ్లోబల్ ఫండ్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ మనం ఉంటాం, మరి యాపిల్ షేర్స్, టెస్లా షేర్స్ ఇలాంటివి కొనాలి అంటే వెరీ సింపుల్, ఇలాంటి గ్లోబల్ ఫండ్స్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, గ్లోబల్ ఫండ్స్ ఏం చేస్తాయి, ఎక్కడి నుంచి మనీ మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఫారెన్లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ మన ఏవైతే ఫండ్ హౌసెస్ ఉన్నాయో ఫారెన్లో FIIs అని పిలుస్తారు. వాళ్ళు ఎవరైతే బయట మ్యూచువల్ ఫండ్స్ ఉన్నారో వాళ్ళు మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళని FIIs అంటారు. సింపుల్. సో అలానే FIIs అనేది అక్కడి నుంచి మనీ ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసి మన ఇండియాలో పెట్టుబడి పెడతారు. అలాగే మన కంపెనీస్ కూడా కొన్ని కంపెనీస్ మనీని కలెక్ట్ చేసి వాళ్ళ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. వీటిని మనం గ్లోబల్ ఫండ్స్ అంటాం. నెక్స్ట్ మనకి టార్గెటెడ్ ఫండ్స్ ఉంటాయి. లైక్ నాకు మెచ్యూరిటీ తర్వాత పెన్షన్లా కావాలి, లేదు మెచ్యూరిటీ తర్వాత నాకు లంసంలో కావాలి, నేను ఇన్ని ఇయర్స్ పాటు వదిలేస్తాను మెచ్యూరిటీ కోసం అన్నప్పుడు వాళ్ళు దానికి తగ్గట్టుగా ప్లాన్ చేస్తారనమాట. అంటే కొంత ఫిక్స్డ్ అసెట్స్ పెడతారు, కొంత రిస్క్ పెడతారు, కొంత బాండ్స్ రూపంలో పెడతారు, రకరకాలుగా వాళ్ళైతే మనీని స్ప్లిట్ చేస్తారు అనమాట. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో ఎవరు దేన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అంటే వెరీ సింపుల్, మీరు ఒకవేళ 25 నుంచి 35 ఇయర్స్ ఏజ్లో కానీ ఉన్నట్లయితే మీ యొక్క అమౌంట్ అనేది ఈక్విటీస్లోని, ఇండెక్స్లోని అండ్ నెక్స్ట్ మనకి సెక్టార్ బేస్డ్ ఆర్ గ్లోబల్ వీటిల్లో పెట్టుకోవచ్చు. వీటిలో ఏం పెట్టుకుంటారు అనేది కంప్లీట్గా మీ ఇష్టం. నెక్స్ట్ 35 నుంచి 45 ఇయర్స్ ఏజ్లో కానీ మీరు ఉన్నట్లయితే కొంత మీరు ఏం చేస్తారు అంటే గ్లోబల్ ఫండ్స్లో కానీ బాండ్స్, కొంత పోర్షన్ వచ్చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి. అండ్ మీరు ఒకవేళ 45 నుంచి 60 కానీ ఉన్నట్లయితే మీరు బాండ్స్లోని, ఇండెక్స్లోని అండ్ గ్లోబల్ ఫండ్స్లో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు కంప్లీట్గా 60 ఇయర్స్ ప్లస్ అంటే డెఫినెట్గా మీరు FDలోనే ఎక్కువగా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు FD మంచిగా అనిపించకపోతే లైక్ భారత్ బాండ్స్ ఇలాంటి బాండ్స్ ఉంటాయి, ఆ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. వాటిలో 7.75, 7.70 ఈ రకంగా మనకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి, ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ గురించి కూడా డెడికేటెడ్గా నేను వీడియోస్ చేస్తాను. అండ్ నేను ఏ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటాను అండ్ నేను ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాను అనేది కూడా క్లియర్గా నేను మీకు వెరీ సూన్ మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. అండ్ ఆ వీడియోస్ కానీ మీరు మిస్ కాకూడదు అనుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ దిలీప్ మోర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.